శివుడు తన భక్తులను ఎలా పరీక్షిస్తాడో మీకు తెలుసా? ఒకసారి ఉపమన్యుడు శివుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు. కాని శివుడి బదులుగా ఇంద్రుడితో పాటు ఇతర దేవతలు ప్రత్యక్షమవుతారు. వాళ్లను చూసి ఉపమన్యుడు, మీరెవరు, మన శివుడు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, నేను ఇంద్రుణ్ణి, దేవతల అధిపతిని, నీ భక్తికి మెచ్చి వచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అంటాడు. ఉపమన్యుడు, మీరు ఎవరైతే నాకేంటి, ముందు నా శివుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటాడు. దానికి ఇంద్రుడు, శివుడు దేవతలకు దూరంగా శ్మశానంలో పిశాచిలా తిరుగుతున్నాడు. శివుడి కోసం తపస్సు చేసి లాభం లేదు అంటాడు. అది విన్న ఉపమన్యుడికి కోపం వచ్చి, నా శివుడిని పిశాచి అంటావా అని బూడిద తీసుకుని మంత్రం జపించి అఘోరా అస్త్రాన్ని వదులుతాడు. వెంటనే ఇంద్రుడి రూపంలో ఉన్న శివుడు నిజస్వరూపంలో దర్శనమిచ్చి, నిన్ను పరీక్షించటానికే ఈ రూపంలో వచ్చాను అని చెప్పి ఉపమన్యుడికి పాలసముద్రం మరియు శివపార్వతులకు కొడుకుగా ఉండే అర్హతను ఇస్తున్నాను అని ఆశీర్వదిస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.